అనునిత్యం మనల్ని కాపాడుతున్న దేవుడు, అతి త్వరలో మేఘారుడు రాబోతున్నటువంటి మన ప్రభువు, సర్వం వ్యాపించి ఆదరణకర్తగా ఉండి మనల్ని కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు, మన సజీవ లెక్కలో ఉంచి గొప్ప ఘనత కలిగి పనిచేసిన దేవాది దేవుడికి అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లించే గొప్ప ఘనత మనం కలిగి ఉన్నాం. అది మానవ కోటికి విధిగా ఏర్పాటు చేయబడింది. దేవుని భయభక్తులు కలిగి ఆయనకు వందనాలు చెల్లించడమే. అందును బట్టి ముందుగా మనం ఆ దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మరి రెండవదిగా ఈ ఫేస్బుక్ ద్వారా మరి దేవునితో కొద్దిపాటి సమయం గడిపే భాగ్యం, మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం, మరి కుటుంబ సమేతంగా ఇంటి దగ్గర ఉండి ఈ గొప్ప మహాభాగ్యం దేవుడు కలిగించినందుకు మరొకసారి దేవునికి వందనాలు చెల్లించాలి. మరి అదే విధముగా ఈనాడు మరి మానక మన స్థిర మైత్రి వారు ప్రతి అరగంటకు ఒక్కసారి 24 గంటలు ఒక్కొక్కరు తమ చొప్పున ప్రార్థన చేస్తూ మరి అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవును, వారు చేస్తున్న గొప్ప పని. మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రతి అరగంటకు ప్రతి ఒక్కొక్కరు మన సంఘంలో స్త్రీలు 24 గంటలు శ్రమిస్తూ ప్రార్థన చేస్తున్నారు. అందును బట్టి వారికి ప్రత్యేకంగా నేను మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ప్రతి బుధవారం శుక్రవారం 12 నుంచి 12:30 గంటల వరకు ప్రత్యేకంగా దేవుని ఆరాధిస్తూ సంఘం కొరకు, నేడున్న పరిస్థితుల కొరకు, అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. వారికి కూడా నేను మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అన్నిటి నుంచి మరి 17వ తారీఖు నుంచి ఈరోజు 24వ తారీఖు ఆదివారం వరకు దేవాది దేవుడు అందరినీ కాపాడారు. అందరూ ఈ మధ్యకాలంలో మరి ఎందరెందరో దేవుడిచ్చే జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని మరి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. అదే విధముగా దేవుడు వివాహ మహోత్సవం దత్తపరిచినటువంటి దంపతులు వారి పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నారు. మరి వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిన వారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి దేవుని చేత పిలుపునందుకొని దేవుని సన్నిధిలో ఉండిన వారి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతి కలగాలని, విడిచిపెట్టిన కుటుంబానికి కావలసిన ఆదరణ దేవుడు దయచేయాలని ప్రార్థన చేయాల్సింది. మరి ముఖ్యంగా మరి హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారందరూ కూడా స్వస్థపడేటట్టు దేవాది దేవుడు మరి చికిత్స చేస్తున్న డాక్టర్లకు తన పరిశుద్ధాత్మతో నింపి మరి ఆ చికిత్స ద్వారా సంపూర్తిగా వారు బాగుపడేటట్టుగా దేవుడు వారికి సమయోచిత జ్ఞానం డాక్టర్లకు దయచేయాలని, పరమవైద్యునికి దీవెన కలగాలని, స్వస్థతతో ఇంటికి రావాలని ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఈనాడు ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కరోనా వైరస్ సంపూర్ణంగా అది నాశనం కావడానికి మరి అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. దేవాది దేవుడు వాటిని కొన్ని ప్రాంతాల్లో మరి తగ్గిస్తున్నారు. అది గొప్ప మరి ప్రార్థన ఫలితమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి కాబట్టి అందుకు ముందుగా దేవాది దేవుడి సహవాసం, దేవాది దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుదాం. మా ప్రభువా, మా రక్షక, మా గొప్ప దేవ, ఇంతవరకు నేను జ్ఞాపకం చేసిన ప్రతి పరిస్థితి మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని మరి వేడుకుంటున్నాం. మరి సమయం మా ప్రభు మాకు ఇచ్చిన మహాభాగ్యములు మేమందరం మా ఇళ్ళ దగ్గర ఉండి తండ్రి మరి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. అవకాశం లేకుండా పాల్గొనలేని వారిని కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. కాబట్టి మా ప్రభు మీ అడిగిన బృందాన్ని జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని మరి వేడుకుంటున్నాం. ఈ ఆరాధనలో మా ప్రభు మేము వాక్యం చదువుతూ పాట పాడుతున్న సమయాన మీ ప్రశస్తమైన దీవెన మాతో ఉంచి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మా ప్రభు మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచడానికి సహాయం దయచేసి మీరే మహిమని కాపాడమని, ఈ ఆరాధన అంతట్లో మా ప్రభు మా అందరికీ తోడుగా ఉండండి. ప్రతి కుటుంబంలో మీరు దీవించమని మా ప్రభువును ప్రియ సిస్టర్స్ ద్వారా మిమ్మల్ని వ్యక్తమానుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 26వ పాట పాడుకుందాం.
చివరి వచనం పాడినప్పుడు సంఘమంతా లేచి నుంచిన వాళ్ళు మనకి 26వ సంకీర్తన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 26వ పాట పాడుకుందాం. ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే కుదము, సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు, భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించి నాయనది, సాక్షుని హస్తమే భువి చేసెను, ఆయన దైవము పాలితులో, ఆయన మేపెడి గొర్రెలము, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రతుకుదము, ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనవునుగాక, తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగునమే. ఆరాధన క్రమంలో అందరం కలిసి మొదటి కొట్టులో ఆరాధన ప్రవేశించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తి దేవ, హృదయములన్నీ నీకు పట్ట బయలే కోరికలన్నీ తెలిసేనవి, ఏ రహస్యం నీకు దాగినవి. మేము నేను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపును పవిత్రపరచుమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి తండ్రివైన దేవ, నేను స్తుతించుచున్నాను, నేను కొనియాడుచున్నాను, నేను ఆరాధించుచున్నాను, నేను మహిమపరచుచున్నాను. నీ మహిమాశివుని గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవ, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరించును. లోక పాపమును మోసుకొని పోవాడా మా ప్రార్థన అంగీకరించును. తండ్రి అయిన దేవుని గురి చేతి వైపున కూర్చుని వాడా మమ్మల్ని కనికరించును. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుడి యందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు మన దేవుడకు ప్రభు, ప్రభువు
నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబడిన మొదటి ఆజ్ఞ. నేను నీ పొరుగు వారిని ప్రేమ రెండవ ఆజ్ఞ దాన్ని బట్టిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేమీ లేదు. ఈ రెండాజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారములైనవి. ప్రభువా మమ్మల్ని కనికరించి నీ ఆజ్ఞలను కైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా దేవుని మా పిలుపుని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని మీదకి పరిశుద్ధ వాక్యం వినుటకును మనము దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. కాబట్టి మోకాళ్ళుని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోను విశ్వాసముతోను ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాప నిమిత్తం వాస్తవంగా పట్టుదలతోను పశ్చాత్తాపడి మన పొరుగు వాళ్ళ ప్రేమయు స్నేహములు కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమును నడుచుకొనుచు క్రొత్త నడవడిక గల వారు నిశ్చయించుకొనుచున్న మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మరో సమాధానపరచబడవల్లని సర్వశక్తి దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సు ఒప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకు మా పొరుగు వారికి విరోధముగా పాపము చేసి మేము ఒప్పుకొనుచున్నాము. వెలుగులోగాక చీకటిలో నడిచితివి. క్రీస్తు నామమును పలికి దుష్టత్వము నుండి తొలగుకుంటివి. మమ్మల్ని కనికరించమని నేను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్టు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడిక గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన నిజముగా మళ్ళు వారందరికీ నీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యములు వినుడి. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను నీకు విశ్రాంతి కలగచేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసంతో ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. పాప రక్షణ క్రీస్తు యేసు లోపల వచ్చిన వాక్యము నమ్మదగిన నీవు కూడా అంగీకారం యోగ్యమైన అయినది. ఎవరైనా పాపము చేసినట్ల నీతిమంతుడు యేసుక్రీస్తు ఉత్తరవాదిత నిజమనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునికి మరో వారందరికీ నీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరముల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన పాపములన్నీ క్షమించి వాటిని మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనమందరం కూర్చుండగా నేటి దినములకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠం చదివి వినిపించబడు. మొదటి పాఠం ప్రవక్త యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకున్న దేవుని వాక్యాన్ని చదవగలుగుతాం. ప్రవక్త యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకున్న దేవుని వాక్యాన్ని చదవగలుగుతాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం నుంచి 32 వరకు రాయబడిన దేవుని యొక్క వాక్యం చదవగా విన్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం నుంచి ప్రారంభం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచదు. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువాడు కనబడుదు. ఆ దినమున
యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. ఇంతతో దేవుని యొక్క వాక్యం సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. మనందరం నిల్చుండి కీర్తన గ్రంథముల నుండి 42వ సంకీర్తన అందరం చదువుకుందాం. కీర్తన గ్రంథం 42వ సంకీర్తన అందరం కలిసి చదువుకుందాం. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమాయని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రి పగలు నా కన్నీరు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రమును చెల్లించుచు, నేడు దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్తయని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన స్తుతించెదను. నా దేవా నా ప్రాణం నాలో కృంగి ఉన్నది కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, ఇసారు కోన నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నీ జల ప్రభావ ధారణ ధ్వనిని కరుడును పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలగని ఆజ్ఞాపించు. రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీ వేళనందు మరచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరింపవలసి వచ్చింది. నా శత్రువుకు నా దేవుడితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయని నా శత్రు దినమేళ అడుగుచున్నాను. వారు తమ దూషణ చేత నా ఎముకలు విచ్చుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగునమే. రెండో పాఠం పత్రిక పాఠం చదివించబడను. దయచేసి అందరూ కూర్చుండగా అది పత్రిక పాఠం చదివించబడను. రెండవ పాఠముగా పత్రిక పాఠం మరి గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 22-26 వచనమున దేవుని వాక్యాన్ని చదవగలుగుతాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి ప్రారంభం. ఆత్మనకు సాచములు నీకి కుడే ఆత్మనకు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి ప్రారంభం. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటిని విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకున్నాము. ఒకరినొకరము వివాదములకు రేపకయు, ఒకరి అందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉండుము. ఇంతతో దేవుని ఓ దేవా వందనము, ఓ దేవా
14వ అధ్యాయం 15 నుంచి 21 వరకున్న దేవుని వాక్యాన్ని చదవగా విందాం. 15 నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం నుంచి 21 వరకున్న దేవుని వాక్యాన్ని చదవగా విందాం. ఆత్మానడుపు సత్యములోనికి పుడే, ఆత్మానడుపు పరిశుద్ధుడైన యోహాను రాసిన శుభవార్త 14వ అధ్యాయం 15వ వచన ప్రారంభం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందును. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విలువను, మీ యొక్క భక్తులు. కొంతకాలం తరువాత లోకమును మరి ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుతున్నాను కనుక మీరును జీవితురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆత్మను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వారికి నన్ను కనబరుచుకుందునని చెప్పెను. ఇది సువార్త పాఠం. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దయచేసి కూర్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 239వ పాట పాడుకుందాం. 239వ పాట పాడుకుందాం. ఆత్మానడుపు సత్యములోనికి పుడే, ఆత్మానడుపు ఆత్మాని సాయము అధికముగా నిచ్చి, ఆత్మానందముతో దైవారాధనమునా, ఆత్మానడుపు ఘోర కలుషంబుల దూరముగా ద్రోలి, పారమార్థిక బుద్ధి గురునకులను, ఆత్మానడుపు అంధత్వమును వలన మందమైయుండుమా, దెల్దంబులెల్లని యందు వెలుగుటకు, ఆత్మానడుపు నిర్మల హృదయము నిరతము మాకిచ్చి, కూర్మిల్ని వరముల గుచ్చి దీవించి, ఆత్మానడుపు సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బలజ్ఞాన నికరమునిచి, ఆత్మానడుపు దీవించి పంపుము దైవాత్మ మామును, భావజ్ఞానము సంగి ప్రభు సేవలోనా, ఆత్మానడుపు
ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మేము మా కుటుంబాల్లో ఉన్న ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ప్రార్థన చేస్తే అక్కడ ఆత్మరూపిగా ఉండి వారిని వారి కుటుంబాన్ని బలపరుస్తాను, స్థిరపరుస్తాను, సమస్యల మార్గాన్ని చూపిస్తానని మీరు అన్నారు తండ్రి. ఈనాడు మీ సన్నిధిలో ప్రతి కుటుంబాన్ని, ప్రత్యేకంగా సిఎస్ఐ హోలీ చర్చ్ సభ్యులను, కోస్టల్ కమిటీని, కన్స్ట్రక్షన్ కమిటీని, సంఘానంతా దీవించి కాపాడుతున్నారు తండ్రి. మీకు వందనం. ఈ సమయంలో మా ప్రభు, మీరు మాకు ఇచ్చిన మహాభాగ్యం. ఒకవేళ మేమందరం ఆలయంలో లేకపోయినా మా కుటుంబాలు మీ సన్నిధిని, మీ ప్రసన్నతను ఉంచారు. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబాన్ని చిన్న పరలోక కుటుంబముగా మీరు ఏర్పాటు చేస్తారు. ఆ ధన్యత ఈ దినాన మా అందరికీ ఇచ్చారు దేవా. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ దూరపరచండి. ఈనాటికి శ్రమిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, పారిశుద్ధ కార్యకర్తలు, వైద్య శాఖ, పోలీస్ శాఖ, ఇంకా ఎవరెవరైతే సహకరిస్తున్నారు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా, మా రక్షక, ఈ అనంతపురం పట్టణంలో మరి ఆయా అక్కడ ప్రాంతాల్లో కూడా మరి సన్నగిలేటట్టుగా సహాయం దయచేస్తూ వర్ధిల్లకుండా, అది ప్రబలకుండా కాపాడమని కూడా మరి వేడుకుంటున్నాం తండ్రి. మీరు పరవైద్యుడు కాబట్టి సహాయం దయచేయండి. ప్రతి కుటుంబంలో ఎవరికి అవసరం ఉన్నామో మీకు తెలుసు తండ్రి. ప్రతి కుటుంబ అవసరత నెరవేర్చండి. ప్రతి వ్యక్తిని దర్శించి మీరు దీవించమని అడుగుతున్నాం. మా ప్రభు ఈ సమయంలో మీరు ధ్యానం చేస్తున్న మీకు వాక్య ధ్యానంలో ఉంటుండగా తండ్రి, మీ స్వరాన్ని వినిపించండి, మీ మాట వినిపించండి. కాబట్టి మాకు వినడానికి, గ్రహించేటువంటి మనస్సును కూడా దయచేయండి తండ్రి. ప్రత్యేకంగా సాతాను శక్తులు లయపరిచి మీరే మాతో ఉండి మహిమ పొందమని మా ప్రభువును ప్రేయర్ క్రీస్తు ద్వారా మిమ్మల్ని వెనుకకు మానుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రేమైన దేవాది దేవుడు, మనందరినీ కాపాడుతున్న దేవుడు, అందును బట్టి మరొకసారి అతి త్వరగా రాబోతున్న మన ప్రభువును మనము ధ్యానం చేస్తూ ఉండాలి. సమయాలలో కూడా, సమయం దొరికినప్పుడు కూడా దేవుని సందులో మన జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా భక్తుడైన దావీదు, దేవాది దేవుడు తాను ఎక్కడి నుంచి ఎత్తైన కొండపైకి ఎక్కించిన సమయాన, అనగా గొర్రెల కాపురగా ఉన్నటువంటి ఆయనను, గొర్రెల దొడ్డిలో మరి ఆయా సమయం తిరుగుతున్నటువంటి ఆయన ప్రార్థించగానే దేవుడు ఎక్కడి నుంచి ఎత్తైన కొండపైకి, అనగా రాజుగా చేసినట్టుగా ఇది మనకు తెలిసిన సత్యం. అంత మాత్రమే కాకుండా తన సమయం దొరికేప్పుడంతా కూడా ఒక్కసారి మరలా మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి తను తాను పరీక్ష చేసుకుంటూ, తను తాను ఎంతగా దేవుడు గొప్పగా ఆధిక్యతను కలిగి చేసిన అది జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు స్తుతించే ధన్యత రాజు కలిగి ఉన్నారు. ఆయనకు సమయం ఉండదు, కానీ సమయం దొరికిన సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో గడిపేటువంటి వాడు. అందును బట్టి ఆ వంశములు వచ్చే దావీదు వంశం నుంచి ప్రభువు యేసు స్వామి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మన కుటుంబాల్లో కూడా సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న సమయాన అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు మనకు తెలియనటువంటి దీవెనతో నింపి ఆశీర్వదిస్తారు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ సమయంలో మరి ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ నెల 20వ తారీఖు అనగా మనకు పోయినటువంటి గురువారం, అది ఆరోహణ దినం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దినాన్ని అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి అని నేను చెప్పాను, చేసుకుని ఉంటాం. ఎందుకనగా ప్రభువైన యేసు స్వామి ఈ భూ సంచారములు 40 రోజుల పునరుత్థాన మహిమ, పునరుత్థాన శక్తితో ఆ పునరుత్థాన రూపం కలిగినటువంటి స్వామి 40 రోజులు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ మరి విశ్వాసులుగా ఇంకా బలపరుస్తూ మరి 40 రోజుల అనంతరం ప్రభువైన యేసు స్వామి ఆరోహణమైనట్టుగా ఇది మనందరికీ తెలిసిన సత్యం. మనం మరి ఈ లెంటి దినాల్లో నుంచి మరి మరణశ్రమను ధ్యానం చేశాం.
మరి కుటుంబాల్లో ఉండి మట్టల ఆదివారము, పునరుత్థాన పండుగలు ఇవన్నీ కూడా చేసుకున్నాం. కానీ 40 రోజులు స్వామి భూ సంచారములో తన శక్తిని చూపించారు. ఆ ధన్యత మనం కూడా పొందుతున్నామని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. పొందామని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి ఆ గురువార దినాన ప్రభువైన యేసు స్వామి 40 రోజులు అయిన తర్వాత మరి స్వామి పరలోకానికి ఆరోహణమైనట్టుగా ఇది పరిశుద్ధ గ్రంథములు ఎన్నోసార్లు మనం చదువుకుంటున్నాం, వింటున్నాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ప్రత్యేకంగా లూకా సువార్త 24వ అధ్యాయములు 50 నుంచి 51 వచనాలను మనం చూస్తే, లూకా 24వ అధ్యాయం 50-51 వచనాలలో ఆయన బేతనే వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభువైన యేసు స్వామి 40 రోజుల తర్వాత ప్రభువు బేతనే వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమాయను. దయచేసి ఒక్కసారి మన కళ్ళెదుట ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యేకమైన స్వామి పరలోకానికి ఆరోహణమవటం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనములు ప్రభు అనుగ్రహించు శక్తి అనగా వాగ్దానం పొందు వరకు మీరు యెరూషలేములో నిలిచుండునని స్వామి చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి వారు. అలా విన్నటువంటి వారు శిష్యులైతేనేమి, కొందరు స్త్రీలైతేనేమి, ప్రభు వెంబడించిన వారందరూ కూడా వెళ్ళి ఆయన చెప్పినట్టుగా మరి ప్రార్థనలో గడిపినట్టుగా మనం తెలిసినటువంటి విషయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనములు ఏ విధముగా పరలోకములకు వెళ్ళినో అటలే తిరిగి వచ్చునని స్వామి గురించి తెలియచేశారు. కనుక మరి సత్యము ఎరిగి మరి మనం కూడా ప్రార్థన చేస్తూ ఆయన 2వ రాకడ కొరకు సిద్ధపడాలన్నటువంటిది మరొకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ జరగవలసింది ఒకే ఒక్కటి, స్వామి రాకడ. ఏ విధంగా ప్రభు అనుకున్నట్టుగా 40 రోజులు ఈ లోకంలో జీవించారు, అనగా పునరుత్థానం మహిమను చూపించారు, ఆరోహణమయ్యారు. 4 రోజుల తర్వాత మరలి ఏమిటనగా ప్రభు మరలి వస్తున్నారు అని అపోస్తుల కార్యం 1:11 మనం విన్నాం, చదివాం. కాబట్టి నాడు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏమిటో తెలుసా? మరి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానము. ఇది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసు స్వామి మనకి ఇచ్చిన వాగ్దానం. కానీ పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే దేవుని ఆత్మ అదే పరిశుద్ధాత్మ. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆత్మని పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలోకి వెళ్ళి చూస్తే ఆయన సృష్టించిన సృష్టి అంతటిని కూడా క్రమపరిచిన దేవుడు. మన జీవితాలను కూడా క్రమపరిచే దేవుడుగా ఉన్నాడు. అదే విధముగా మరి మానవులకు దేవుడిచ్చిన జీవాత్మని ఆ పరిశుద్ధాత్మ అని జ్ఞాపకం చేసుకోవాలి. అంతమటికే కాకుండా మరి భక్తితో ప్రార్థన చేసినటువంటి ఆ భక్తులకు విశేష బలాన్ని, శక్తిని కూడా అనుగ్రహింపచేసింది కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతమటికే కాకుండా న్యాయాధిపతులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు కూడా ప్రార్థించినప్పుడు తమ అమోఘమైన శక్తి ప్రదర్శించడానికి కారణం, అద్భుతాలు చేయడానికి కారణం దేవుడు పంపిన పరిశుద్ధాత్మని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా దాడు తాను నివసిస్తున్నటువంటి నివాస స్థలమైనటువంటి ఆ దినాలను మరి నిర్గమం సమయాన ప్రత్యక్ష గుడారముడు ఆయన నివాసం కాబట్టి ఆ నివాసాన్ని ఏ విధంగా ఎవరెవరి ద్వారా తాను నిర్మించుకోవాలో, ఎవరెవరి ద్వారా తెరచాపలు నిర్మించబడాలో ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు పరిశుద్ధాత్మ ద్వారాని. ఆ దినాల్లో నేను గొప్ప వ్యక్తి బెసలేలుకున్న చిత్రకారకుడు. ఆయన ఏ పైన చేయగలిగినటువంటి వాడు. ఒకవేళ వజ్ర వైడూరాలు ఏ విధంగా పొదగాలి, ఒకవేళ ఏ విధంగా బంగారు నమ్మ తయారు చేయాలి, ఏ విధంగా కలప ఎక్కడెక్కడ ఉంచాలనే జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ చిత్రపటం చేసిన బెసలేలను కూడా దేవుడు తన ఆత్మ ద్వారా ఏర్పాటు చేసుకున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు తన సాధనంగా వాడుకుంటాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఆ పరిశుద్ధాత్మ దేవుడికి మహాభాగ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. అదే మానవులకి ఏదైనా అసాధ్యంగా ఉందన్నప్పుడు
ప్రార్థించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏమిటనగా అసాధ్యమైనటువంటి సాధ్యపరిచే పరిశుద్ధాత్మ దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ప్రవక్తలు ప్రవచించారు. వారి నోటి మాట కేవలం వారు మాట్లాడింది కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని ఆత్మ వలన ఈ ప్రవక్తలందరూ కూడా మాట్లాడారు. ఈనాడు ఆ ధన్యత మనము కూడా కలిగి ఉన్నాం. అదే ఈ దినాన మనకి ఇచ్చిన వాగ్దానం పరిశుద్ధాత్మ వలన అది ఒక వాగ్దానంగా మనకు దేవుడు ఇస్తున్నాడు. అది ఎప్పుడు కలిగిందనగా ఇంతవరకు చూస్తే వారందరూ ప్రార్థించినప్పుడే ఈ వాగ్దానాన్ని పొందగలిగారు. ఇది మనకిచ్చిన మహాభాగ్యం. ఇశ్రాయేలు జనాంగం కూడా బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఆత్మనే వారిని నడిపింపచేసింది వాగ్దాన భూమికి. ఈనాడు కూడా మనము కూడా నిర్గమంలో ఉన్నాం. మనం ఎక్కడైనా మనం కనానికి చేరుకోవాలి. మనం కూడా నిర్గమంలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో ప్రభు రావచ్చు, మరణమే సంభవించవచ్చును. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన సజీవులుగా ఉంచి కాపాడేటువంటి ధన్యత ప్రార్థించు వారికి దేవుడు దయచేస్తారని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతమటికే కాదు, ఒక శుద్ధీకరణ కావాలన్నప్పుడు ప్రార్థించడం దేవునికి పరిశుద్ధాత్మ వల్ల శుద్ధీకరణ జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. దేవుడు సర్వం వ్యాపించిన వాడు. కొందరంటారు సర్వాంతర్యామి వాడు. మన దేవుడు సర్వం లోపల మాత్రమే కాదు, సర్వం వ్యాపించిన దేవుడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కొందరంటారు సర్వాంతర్యామి అంటారు. మన దేవుడు సర్వములు ఉన్నటువంటి కాదు, సర్వము వ్యాపించినటువంటి దేవుడు. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. కాబట్టి అదే విధముగా మరి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ సర్వం వ్యాపించిన దేవుడు, సర్వం చూస్తున్న దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపింపజేస్తారు అని జ్ఞాపకం చేసుకోవాలి. అంతమటికే కాకుండా పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఒక మూర్తి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి ఒకవేళ సృష్టికర్త అయితే, కుమారుడు మరి ముఖ్యమైన రక్షణకర్తగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉన్నారు. కాబట్టి ముగ్గురు ఒకే దేవుడు అయితే ఈనాడు పరిశుద్ధాత్మ ఒక మూర్తిగా దేవునిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. ఈ పరిశుద్ధాత్మ వీరు వారు కాదు. ఎవరు ప్రార్థన చేస్తే ఎవరైనా సరే, గొప్పవారు తగ్గువారు ఎవరైనా సరే, వారు ప్రార్థన చేసినప్పుడు సమానమైనటువంటి పరిశుద్ధాత్మను సర్వజనుల మీదకి కూడా దేవుడు కుమ్మరింపచేసి గొప్ప ధన్యత అని జ్ఞాపకం చేసుకోవాలి. మన నక్షత్రానికి ప్రభు యేసు స్వామి కూడా ఆ పరిశుద్ధాత్మ వలనే స్వామి లోకంలో జన్మించారు. ఆ పరిశుద్ధాత్మ వలన ఆ ఆత్మ పావురం వలె వచ్చినటువంటి ఆత్మ యేసు స్వామి మీద బాప్తిస్మ సమయాన్ని వచ్చినప్పుడు అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడే పనిచేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఎప్పుడైతే యేసు స్వామి ఆ పరిశుద్ధాత్మను పొందారో అప్పుడే ఈ లోకంలో పరిచయం ప్రారంభించారు. అందును బట్టి ఈనాడు దేవాది దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, మనల్ని బలపరుస్తారు. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం, లూకా 11:13లో చూస్తే దేవుడు అడుగు వారికి తన ఆత్మను అనుగ్రహించును. కాబట్టి మనం అడగాలి. అడిగితేనే పొందగలుగుతాం. ప్రార్థించినప్పుడే ఆ ఆత్మను పొందగలుగుతాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, మన కుటుంబాలు, మన అవసరాలు దేవుడు నెరవేర్చే స్థితిని, ఆపద నుంచి తొలగింపచేసే కాపాడే స్థితి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడని వాగ్దానం ఇచ్చినట్టే అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ముఖ్యం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమయాన్ని ప్రతి సంఘములు, ప్రతి కుటుంబాలలో ఒక మిశ్రిత భావాలు కలిగినటువంటి వారు ఉంటారే. అంతదాకెందుకు ఇశ్రాయేలు జనాంగం మరి వాగ్దాన భూమికి నడిపిస్తున్న సమయాన్ని, ఆ సమయంలో కొందరు మిశ్రిత జనాంగం కనబడ్డారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 11:4వ వచనములో వారు అన్యులుగా పిలువబడ్డారు. వారు మిశ్రిత జనాంగంగా పిలువబడ్డావారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి వారు సంఘంలో కూడా లేకపోలేదు. ఈ మిశ్రిత జనాంగం ఏమిటనగా వారికి ఉన్న దుష్ట ఆలోచన, దుష్ట ప్రభావము, దుష్ట మనస్సు కలిగిన వారు మంచి వారి దగ్గరికి వెళ్ళి కూడా వారి మనస్సును వారు ప్రభావితం చేసుకొని వారిని కూడా, మంచి వారిని కూడా దుష్టత్వంలో తీసుకుని వెళ్ళేవారు అనుకుంటారు. అలాంటి సందర్భాలు మరి ఇశ్రాయేలు జనాంగంలో కూడా ఈ మిశ్రిత జనాంగం మంచిగా ఉన్నటువంటి దేవుడు ఎన్నిక చేసిన ఇశ్రాయేలు జనాంగంను వారి మనస్సును చెరిపారు. ఈ మిశ్రిత జనాంగం యొక్క కోరిక అంటే తెలుసా? వారికి ఉన్నటువంటి ఆశ ఏమిటనగా ఆహారం గురించి.
అది మాంసాహారం గురించి ఆలోచన. ఎందుకనగా దేవాది దేవుడు ఆ పరలోకంలో నుంచి వచ్చిన దేవదూతల గురించి మన్నాహారం కంటే మించింది ఏం కావాలి? అది వారికి ప్రసాదింపచేస్తే దాని మించిన ఆహారం ఈలోకి సంబంధించిన మాంసాహారం కోరుతున్నట్టుగా ఆ విస్తృత జనాంగము వారు అడిగినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. నిర్గమకాండము 12:38 12:38లో అనేకులైన మిశ్రిత జనం మాంసాపేక్ష కలిగి ఏం చేశారు తెలుసా? సనగడం ప్రారంభించారు. వారితో పాటు కాకుండా ఇస్రాయల్ కూడా కలుపుకున్నారు కొందరు. వీరు కూడా మరి ఏమైపోయారంటే సనిగే వారిలో చేరిపోయారు. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. మరి ఏమంటున్నారో తెలుసా? మేము ఐగుప్తులో తినినటువంటి అవి ఉచితముగా తినిన చేపలు, కీరకాయ, దోసకాయ, కాకర కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఇదే వారికి కావలసిన కోరిక. ఇది విస్తృత జనాంగం. దేవుడిచ్చిన మన్నా అది మరి పరిశుద్ధమైనటువంటి పరలోకాహారం భుజిస్తూ ఏ కొదవలు లేవు, కొరతలు లేవు, అద్భుతాలు చూస్తున్నారు. దయచేసి గమనిద్దాం. ఎప్పుడైతే ఈ వారేమంటారో తెలుసా? ఆహారం లేక మేము సొమ్మసిల్లిపోతున్నామని. దేవుడి ప్రణాళిక అది కాదు. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. వారి దేవదూతల గురించి మన్నాహారమే కాకుండా ఆయన ప్రణాళికలు ఏముంది తెలుసా? మరి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం అక్కడ చూస్తాం. 7వ వచనం చూస్తే అది మంచి దేశము, ఊటలను అగాధ జలములు కలిగినటువంటి దేశము, గోధుమలు, యవలు, దానిమ్మ, ఒలివ నూనె, తేనె ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఆయన ప్రణాళిక. వారు దేవుడి మీద ఆధారపడకుండా వారి మనస్సంతా వెనకటికి ఆలోచన చేస్తున్నారు. అదే ఈ విస్తృత జనాంగం చేసినటువంటి పని. మోషే వెళ్ళారు. ఒక గుడారం దగ్గర అందరూ ఏడుస్తున్నారు. ఈ విస్తృత జనాంగం ఎందుకు తెలిస్తే మాంసాపేక్ష ఆ వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దయచేసి జ్ఞాపకం. వెంటనే మోషే చేసిన పని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఏమిటి మానవుల నైజం? నేను వీరిని భరించలేను. ఎందుకనగా వీరు అడుగుతున్న కోరికలు ఏంటి? ఇంతగా చూస్తున్నటువంటి దేవుని ఘనతను మర్చిపోయి, కాబట్టి నేను వీరిని భరించలేను, వీరిని నడిపించలేను, దేవా నన్ను చంపేయని ప్రార్థన చేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం మోషే చేసిన ప్రార్థన. అయితే దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషే, నీవు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఇదిగో ఇశ్రాయేలు జనాంగంలో 70 మందిని ఏర్పాటు చేసుకుని నా గుడారం దగ్గరకు వచ్చి చుట్టూ నిలవబెట్టు. నువ్వు వారితో పాటు కూడా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే మరి మోషే వారి మాట విన్నారు, అప్పుడు ఏమిటంటే మరి ఒక్కరోజు కాదయ్యా దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వు అంతగా ఏర్పాటు చేయి. అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు అడిగిన ప్రజలు 10 రోజులు కాదు, నెల రోజులు వారికి వేసరికి వచ్చేంతగా వరకు కూడా నేను వారికి నెల రోజులు భోజనం పెడతాను అన్నాడు. మోషే అంటే, ప్రభువా, నువ్వు సృష్టించినటువంటి గొర్రెలు అవసరమా? మేకలు కావాలి సరిపోతాయా? పశువులు పక్షాదులు ఏమైనా సరిపోతాయా? పోనీ అన్ని సముద్రం చేపలన్నీ కూడా సరిపోతాయా? వారు 6 లక్షల పాదాచారులు 6 లక్షల మంది ఉన్నారు ప్రభు. నీకు సాధ్యం అన్నప్పుడు దేవుడు అన్నటువంటి మాట దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. అదేమిటనగా దేవుని బాహుబలము అంతులేనిది. ఇది అందరికి సంబంధించినటువంటి మాట. అంతులేని దేవుని బాహుబలం. మరి అంతమట్టికే కాదు, పరిమితి లేనటువంటి బాహుబలం. ఇంతవరకు హద్దు లేనటువంటిది, పరిమితి లేనటువంటిది. అందుకని ఏమన్నాడు దేవుడు తెలుసా? ఓ మోషే, దేవుని బాహుబలము తక్కువైనదా? నువ్వు చెప్పినట్టు చేయి, నువ్వు అద్భుతం చూస్తామన్నాడు. నిజంగానే మరి మోషే ఆ 70 మందిని తీసుకుని వచ్చి పాలెం అనగా మరి ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ నిలబెట్టినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్న సమయాన ఆ పరిశుద్ధాత్మ మరి మోషేతో పాటు మరి వచ్చిన 70 మందికి వచ్చినట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించాలి. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే ఇంకొక 2 మాత్రము వారు మనము చూస్తే పరిశుద్ధ గ్రంథమును మనం చూస్తే మరి ఆ 2 కూడా ఏంటనగా వారు దేవాలయంలో వారిద్దరు కూడా ఎల్దాదు మిదాదు అన్నటువంటి మాట, మిదాదు అన్నటువంటి వారు. వీరిద్దరు ఇక్కడికి రాలేదు, కానీ అదే భక్తి, అదే విధేయతలు, భక్తి గల విశ్వాసం కలిగిన వీరు శిబిరంలో ఉన్నప్పటికీ వారి మీద పరిశుద్ధాత్మ దిగింది. దయచేసి గమనిద్దాం. అక్కడికి వచ్చిన వాటికే కాదు, శిబిరంలో కూడా అదే భక్తి గల జీవితం కలిగినటువంటి 2 ఎల్దాదు మెదేద్ అనేటువంటి వారు కూడా వారు శిబిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చిందండి. అయితే యెహోషువ అన్నారు తెలుసా? వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా
వాటిని నివారించు అన్నాడు. యెహోషువ అన్నటువంటి మాట. అప్పుడు మోషే ఉన్నాడు తెలుసా, దేవుడు తన ప్రజలందరి అందరూ కూడా ప్రవక్తలగునట్లు, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, అందరూ కూడా ప్రవక్తలగునట్లు వారి మీద తన ఆత్మను ఉంచును అన్నాడు. అంతే ఆయన చెప్పినటువంటి మాట. అది ఏమిటి? ఇక్కడే కాదు, ఎక్కడ ఉన్నటువంటి వారు దేవుని మీద ఆధారపడ్డారు, ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరి మీదకే కాదు, ఎవరు ప్రార్థన చేసే ప్రజలందరూ కూడా, లోకంలో ఉన్న వారందరూ కూడా ప్రవక్తలు కావాలని దేవుని అభీష్టమని మోషే యెహోషువతో చెప్పారు. అదే ఇప్పుడు చదివినటువంటి పాఠములు యోబేలు గ్రంథములు 2వ అధ్యాయం 32లో సర్వజనుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మరొకసారి ఏమైపోయింది తెలుసా, ఎప్పుడైతే దేవుడు మోషేతో మాట్లాడాడో ఆ 70 మంది మీద పరిశుద్ధాత్మ రావడం, ఆ వారు ప్రవచించుచుండగా ఆ సముద్రం మీద ఉన్నటువంటి ఒక్కసారి గాలి అంతగా వెళ్ళి, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలోని గాయలు బయలుదేరి సముద్రం ప్రక్కన సముద్రం అంతటా ఉన్నట్టు పూరేలన్నీ కూడా 2-3 అడుగులు ఎత్తుగా బాలం చుట్టూ కూడా పడినట్టుగా దేవుడు రక్షింపచేశారు. దేవుడు అద్భుతమైన శక్తి మనం చూస్తాం. ఆలోచన చేద్దాం. ఈ దేవుడు నా దేవుడు పరిశుద్ధాత్మ వాగ్దానం అందుకే ఇచ్చారు. ఇది మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవుడు వారి పరిశుద్ధాత్మ వారికి ఇవ్వబడిందో ఒక్కసారి గాలి దేవుని సన్నిధి నుంచి వచ్చేసింది. ఎక్కడెక్కడో పూరేలన్నీ కూడా ఆ పాలెం చుట్టూ 2-3 అడుగులు ఎత్తుగా ఉన్నాయి. వెళ్ళారు, భోజనం చేశారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనసును అనుకుంటున్నాడు, నేను ఇంతగా వీరిని పోషిస్తే, ఇంతగా నేను వీరిని కాపాడితే ఏమిటి దురాశ, ఏమిటి వీరికి వినే విధేయత లేని జీవితం. అందరిని బట్టి దేవుడు ఏం చేశారు తెలుసా, వారు భోజనం చేస్తూ ఉండగా తృప్తి అయిన తర్వాత ఒక్కసారి తెగులు పంపి నాశనం చేశారు. కారణం, దేవుడి శక్తిని చూస్తూ, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరిచి, మరి దేవుడు ఎంతగానో అద్భుతాలు చేస్తుంటే వినే విధేయతలు మర్చిపోయి, మరి ఈ విస్తృత జనాంగం కొందరిని కలుపుకొని దేవునికి అవిధేయత చూపించినప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, వారు సహకరించినందువల్ల ఒకవేళ తమ నోటిలో మాంసం ఉండగానే భయంకరమైనటువంటి అంటువ్యాధి వచ్చింది. ఎందుకు పంపించాడు దేవుడు? అడిగిన కోరిక నెరవేర్చబడింది. కానీ వారిలో ఉన్నటువంటి అవిధేయత, వారిలో ఉన్నటువంటి భక్తి కలిగిన జీవితం, భక్తి లేని జీవితం, వారిలో ఉన్నటువంటి సనిగేటువంటి గుణం, దీన్ని బట్టి దేవుడు వారి నోటిలో మాంసం 30 రోజులు ఉండగానే, ఆయన అన్నట్టుగా 30 రోజులు వారి నోటిలో మాంసం ఉండగానే దేవుడు వారి మీదకి తెగులు రప్పించాడు. అందరూ కూడా రాలిపోయారు. అవిధేయత వలన దేవుడు నడిపిస్తున్న వాగ్దాన భూమికి వారు చేరలేకపోయారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనము కూడా దైవ పరిపాలనలో ప్రార్థించినప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధాత్మను పొందుతున్నాం. కాబట్టి అవిధేయత ఉండకూడదు. మనం కూడా నిర్గమంలో ఉన్నటువంటి వారు, దేవుని సహవాసం నడిపింపబడుతున్న వారు, మన ఎదుట ఉన్నటువంటి పరమ కణాలు ఉన్నది, దేవుని చేత మన మీద నడిపింపబడుతున్నాం. మనం కూడా ప్రయాణంలో ఉన్నటువంటి వారు. ఈ ప్రయాణంలో అవిధేయత కూడదు, భక్తి లేని జీవితం కూడదు. ప్రార్థన చేసే జీవితం ఎప్పుడుందా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీతో ఉండి గొప్ప ధన్యతలు దయచేస్తారు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అందుకని ప్రవక్త యోబేలు ద్వారా దేవుడు తెలియజేశాడు. ఎందుకని ఆనాడు ఆ ప్రజలందరూ కూడా యెహోవాషు రాజు పరిపాలన దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. ఆ ప్రజలలో ఉన్నటువంటి అవిధేయత, ప్రార్థన లేని జీవితం, ఇవందరూ వాళ్ళు కలిగినప్పుడు దేశమున్న పంటలను, వృక్ష ఫలములను, సమస్తాన్ని దేవుడు ఒక తెగులు పంపించి నాశనం చేశాడు. కారణం ఏంటో తెలుసా? వారందరూ కూడా దేవుడికి అవిధేయులయ్యారు కాబట్టి గొప్ప క్షామమును అనుభవించారు. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. ఇలాంటి భయంకర స్థితిలో దేవుడు మరలా పంపించాడు తన ప్రవక్తను యోబేలు. అందుకని వారికి దైవ సూక్తులతో, దైవ వాక్తులతో దేవుడు ఆ ప్రజలను దేవుని యోబేలు ప్రవక్త ద్వారా ప్రవచనాలు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. ప్రవక్త అంటున్నాడు, దేవుడు సర్వం వ్యాపించిన దేవుడు. ఈ ప్రకృతి మీదనే కాదు, సమస్త దేశముల మీద ఆధిపత్యము కలిగిన వాడు. ప్రపంచానంతా కూడా తాను నివాస స్థలంలో చూస్తున్న దేవాది దేవుడు.
సమస్తమైన అధీనంలో ఉన్నటువంటిది. కావున మీరేం చేయాలి తెలుసా? ఈ ఉపద్రవం తొలగాలంటే, ఈ తెగుల నుంచి మీరు కాపాడబడాలంటే మీరు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మీరు చేయవలసింది ఏమిటనగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి మీ హృదయంలో చిప్పుకొని ప్రార్థన చేయండి. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అంత గొప్ప క్షేమం నుంచి కాపాడానికి ఎంత చిన్న సొల్యూషన్ ప్రార్థన. దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రార్థన దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అది యోగ ప్రార్థన తెలియజేసి అప్పుడు మీరు అలా ప్రార్థన చేస్తే ఇదిగో మీరేదైతే క్షేమం అంటున్నారో దేవుడు తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు, సంతృప్తి కలిగిన ఆహారం ఇస్తాడు, సమృద్ధిగా గానుగలు నూనెలు వస్తాయి, సమృద్ధిగా పంచని పంటలు, ప్రతి చెట్టు మంచి మంచి ఫలములు, అవసరమైన ఆహార పదార్థాలన్నీ దేవుడిస్తాడు. కాబట్టి అంతమటికే కాదు, తొలకరి వాన, మరి అదే విధముగా కడవరి వాన దేవుడు ప్రసాదింపచేస్తాడు. అప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది, ఈ క్షేమమంతా తీసివేస్తాడు. అందుకని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే ఈ మాట విన్నారు ప్రవక్త అయినటువంటి మరి ఆత్మ కుమ్మరించు గురించి యెహెజ్కేలు కూడా తెలియజేస్తారు. ఆ యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 27-28 వచనాలు, 37వ అధ్యాయం 14వ వచనం, 39వ అధ్యాయం 29వ వచనాల్లో దేవుడు తన వాగ్దానం ఇస్తున్నాడు. అదేమిటనగా మరి తన పరిశుద్ధాత్మను పంపును, అప్పుడు ఆ దేవాది దేవుడు సమస్తమైన సకల మంచి మేలు కలగచేస్తారు అనేటువంటి. అందును బట్టి సర్వజనుల మీదికి మోషే అన్నట్టుగా మరి ఆ ప్రవచనం మరి సర్వజనుల మీదికి దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మరి ఈనాడు మన కుమారులు కుమార్తెలు, యవనులు, ముసలివారు ఎలా ఉన్నారో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాయబడిన మాట ఏంటనగా ఎప్పుడైతే సర్వజనుల మీదికి తన ఆత్మను కుమ్మరించారో కుమారులు, కుమార్తెలు, యవనులు, ముసలివారు ఎలాగ ఉండాలో అక్కడ తెలుపబడింది. అది ఆ ధన్యత మనం పోగొట్టుకోకూడదు. అందును బట్టి నాడు చుట్టుమున్నటువంటి కుమార్తెలు, కుమారులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ముసలివారు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఒక్కసారి ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం పొందాలంటే ఎలాగ ఉండాలో అక్కడ మనం చేస్తున్నాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం అంటాడు. యెషయా గ్రంథం 44:3లో నీ సంతతి మీద, నీ కుమారులు, కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరించదును, నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదును. ఎంత గొప్ప ధన్యత! ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తన ఆత్మకు కుమ్మరింపచేసి కాపాడతారు. అపోస్తలుల కార్యం 2:17 కూడా నాకు చదువుకున్నాం. అంచె దినములందు నేను మనుషుల మీదను నా ఆత్మను కుమ్మరించదు, కుమారుడు కుమార్తెలు ప్రవచించదు, ఎవరికి దర్శనము కలుగు, వృద్ధు కరులు గందురు, దాసులు దాసీలను, అనగా తారతమ్యం లేకుండా ఎవరు ప్రార్థన చేసినా ఈ పరిశుద్ధాత్మ బలాన్ని మనం పొందుతాం. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. ఎందుకనగా మరి యేసు స్వామి కూడా చెప్తాడు, యోహాను సువార్త 7:39 ఏమంటాడంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఆయన ఆత్మ కుమ్మరింపు ద్వారా జరగబోతున్నది ఏమిటనగా జీవజనములను దేవుడు వారికి ప్రసాదింపచేస్తాడు. ఎంత గొప్ప ధన్యత ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంత దాకేందుకు అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం 9వ వచనంలో ఫిలిప్పీ ఎప్పుడు దేవుడు పరిచయం చేసేవాడు, దేవుని పరిచయం చేస్తున్నటువంటి వాడు, తనకున్నది కేవలం 4 కుమార్తెలే, మగపిల్లలు లేరు. ఆ 4 కుమార్తెలు కూడా ఎప్పుడైతే దేవుల్లో నడిపింప చేశాడో, ఎప్పుడైతే ఆ బిడ్డలు 4 ప్రార్థన చేసేవారు ఉన్నారో దేవుడు ఆ పరిశుద్ధాత్మ 4 కుమార్తెల మీదకి పంపినప్పుడు వారు ప్రవచనాలు తెలియపజేసేటువంటి బిడ్డలుగా మార్చబడ్డారు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తారతమ్యం లేదు, ప్రతి వారికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపాలని దేవుని యొక్క ధన్యత మనం పోగొట్టుకోకూడదని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ అందరి మీద, వీడు దాసుడు కదా, వీడు పనికిమాలవాడు కదా, వీడు దాసి కదా, వీడు వారి దరిద్రుడు కదా, వీడు బలవంతుడు కదా, ధనవంతుడు కదా, ఈ దేశం ఇది కానే కాదు. అందరి మీద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి మీద ప్రార్థించు వారి మీద తన పరిశుద్ధాత్మ కుమ్మరింప చేసి నడిపించే దేవుడుగా ఉన్నాడు అన్నటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు ప్రవక్త వారికి,
మీరు మనస్సు మార్చుకొని దేవునికి తిరిగి దుఃఖంతో ప్రార్థన చేస్తే మీ ఏదైనా క్షేమంగా ఉందో అది మీకంత క్షేమంగా మార్చబడుతుందని తెలియజేశారు. రెండవది ఏం చెప్తున్నాడనగా, మరి భయంకరమైన మహాదినం ఉన్నది, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండవ ప్రవచనం ఆయన చెప్తున్నటువంటి మాట. అది రాక మునుపు ప్రకృతిలో ఉత్పాదన. అదేమిటనగా సూర్యుడు తేజోహీనుడైపోతాడు, చంద్రుడు రక్తవరుడుగా మార్చబడతాడు. ఈ ప్రకృతి వైపరీత్యం ఈ విధంగా ఉంటుంది. అయితే ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొంది ఉంటారు, వారు మాత్రమే రక్షింపబడుతురు. జ్ఞాపకం చేసుకుందాం. మహాదినం రాబోతున్న దినాలు మనం ఉన్నాం. అవును, ఎందుకనగా అయితే రోమిలకు రాసిన పత్రిక 10:13 అంటాడు, 10:13 రోమిల, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుతురు. అవునండి, ఈ రాకడ దినాలు మనం ఉన్నాం. ప్రభు రాక మునుపు జరగబోతున్నటువంటి ప్రకృతి వైపరీత్యం గురించి మరి దేవుడు ఆయనతో రాయించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని యెషయా 46:13 అంటాడు, 46:13, దేవుని మహిమ అనుగ్రహింపబడిన వారందరూ కూడా కాపాడబడుదురు. అంతమటికే కాదు, రోమిలకు రాసిన పత్రిక 9:27 అంటాడు, 9:27 అంటాడు, ఒకవేళ ఇశ్రాయేలు జనాంగం అంతా లెక్కింపలేనటువంటి ఇసుక రేణువులుగా ఒకవేళ ఉండవచ్చునేమో, కానీ సముద్రం ఇసుక రేణు వల్ల లెక్కింపలేనటువంటి ఆ సమూహంగా ఉండవచ్చునేమో, కానీ కేవలం ప్రార్థించినటువంటి శేష జనాంగము మాత్రమే రక్షింపబడతారు. ఎంత చక్కటి మాట ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందును బట్టి మన కొరకు దేవుడు కృప అన్నటువంటి ఏర్పాటు చేశారు. రోమిలకు రాసిన 11:5 అంటాడు, ఆ కృప మనకు శేషంగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధాత్మను పొందుతున్న వారికి దేవుడి కృప నిత్యం ఉంటుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా 42వ కీర్తనలోకి వెళ్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ఆత్మ ఆశపడుతున్నది. ఎందుకు దుప్పి గురించి వ్రాయబడిందంటే, ఈ దుప్పికున్న లక్ష్యం బట్టి దాహం అయినప్పుడు, దాహం అయింది కదా అని ఎక్కడెక్కడ మురికి నీళ్ళు తాగదట దుప్పి. దయచేసి గమనిద్దాం. ఎంత దూరమైనా పరిగెత్తి అలసి సలిసిపోయినా ఎక్కడ మంచి నీరు కనబడితే అక్కడికి వెళ్ళి తృప్తిగా నీరు తాగుతుందట. ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఇలాంటి దాహాలైనటువంటివి, అవి మురికితో సమానం ఉన్నటువంటి వాటి కాదు. స్వచ్ఛమైన జలం దేవుని దగ్గర ఉన్నది. కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు, ఆ ధారల కోసం ఏ విధంగా మరి స్వచ్ఛమైన లభించేంత వరకు, ఆ నీరు లభించేంత వరకు మరి ఎంత దూరమైన ప్రయాణం చేసి మరి మంచి నీరు దొరకగానే తృప్తిగా మరి దాహం తీర్చుకున్నట్లుగానే దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఇది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? దాహం నా దేవుని కొరకు, నాకు జీవమిచ్చే దేవుని కొరకు ఆ దాహము అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి నేను ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలి, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి కనబడాలి, నా దేవుడికి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నేను దేవుడికి కనబడాలి అన్న తృష్ణ ఈ భక్తుడికి ఉన్నది. ఈనాడు కూడా మనం అనుకుంటున్నాం, లాక్డౌన్ పీరియడ్గా మరి పరిస్థితులలో సందర్భంగా ఈనాడు మనమందరం కూడా ఇదే ఆశ కలిగి ఉన్నాం. ఎప్పుడు ఆలయాలు తెరవబడతాయి, ఎప్పుడు వెళ్ళి నా దేవుడికి నేను కనబడాలి, ఎప్పుడు నా దేవుడికి వందనాలు చెల్లించాలి అని, నా దేవుడి సంగతి నా కుటుంబ సమేతంగా ఎప్పుడు కనబడాలని మనం కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం. దేవుడు తప్పక సత్ఫలితాలు ఇస్తారు, కానీ అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు పొందుతూ మనము కాపాడబడుతూ ఉండాలి. అవునండి, ఈనాడు ఆ ఘనత మనం కలిగి ఉన్నాం. అందును బట్టి ఈ కరోనా వైరస్ మరి దరిదాపులో లేకుండా దేవుడు చేస్తూనే ఉన్నారు. మనం ప్రార్థించాలి. మరి కీర్తనకాడు ఏమంటాడు తెలుసా? తన పైకి కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, దేవుడు పంపాడు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకున్నాడు. కానీ మరలేమంటాడు తెలుసా? ఈ కష్టకాలములోనే నా దేవుడే నాకు రక్షకుడు అన్నటువంటి మాట ఈ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకనగా దీనికి కావలసిన మార్గం ఏమిటనగా, మరొక మనం ఆలోచన చేస్తే దైవ ధ్యానమే, ప్రార్థనే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం వెతకవలసింది ఏంటో తెలుసా? సంపదలు, పేరు ప్రతిష్టలు, మరి అధికారం కాదు అంటాడు భక్తుడు. మనం వెతకవలసింది సాక్షాత్తు ఆ దేవాది దేవుణ్ణి,
ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందేటట్టుగా మనము ప్రార్థించాలి అనేటువంటి మాట. అందుకని కీర్తనకారుడు 7:17 కీర్తన 7:17 అంటాడు, దేవుడు న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన నా దేవుని నామము నేను కీర్తించదను. ఎంతటి మంచి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి కష్టాలు, దుఃఖాలు, శ్రమలు కలిగినప్పుడు నిరాశ కలగడం కాదు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నమ్మిన వారితో ఆయన ఉంటాడు. యెషయా 43:2 అంటాడు, నా దేవుడు విడిచిపెట్టాడు అన్నటువంటి మాట. ఇది కూడా మరి ఏమిటనగా, అందుకని ఏమంటాడు తెలుసా, అలా పరిశుద్ధాత్మ పొందినటువంటి మనకిస్తున్న ధన్యత ఏమిటనగా, నీవు జలములలో దాటునప్పుడు నేను నీకు తోడైందెదను, నదులలో పడి వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు ఆ అగ్ని మధ్యలో నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాదు, ఏవి కూడా నేను ఏమి చేయజాలు. ఎందుకో తెలుసా, వాగ్దానం పొందాము, పరిశుద్ధాత్మ వాగ్దానం మనం పొంది ఉన్నాము. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం, నా దేవుడు సజీవుడు, నాకు శివదాత, నా దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి మనకు ఎన్ని కష్టాలు కలిగినా మన దేవుడు మనం ఆశ్రయించినప్పుడు, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనములు, ద్వితీయోపదేశకాండము 32:4 ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నారు, ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలన్నీ న్యాయము, ఆయన నిర్దోషి నమ్ముకున్న దేవుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. దయచేసి జ్ఞాపకం చేస్తుందా, ఎంతటి గొప్ప దేవుడు మనకు ఉన్నారు, మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఎలాంటి గొప్ప ఘనత ఏర్పాటు చేశారు ఆయన ఆశ్రయించినప్పుడు, ఇప్పుడే ప్రవక్త ద్వారా మనం తెలుసుకున్నాం. మరి అందుకనే మనం ఒక పాట పాడుకుంటుంటాం, జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదము, నీ తోడై ఉండెదను, నదులలో బాడి వెళ్ళునప్పుడు నీపై పారావు, అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాషి, గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోన కూర్చుండినది మొదలు, నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నిన్ను నేర్చుకొను వాడను నేను. ఇది మన దేవుడు. గర్భము నుంచి, తల్లి ఒడిలో నుంచి మరి మనల్ని కూడా పెద్దవారు చేసి తన సంఖ్యలో ఉంచుకొని మరి ఎంతవరకు తెలుసా, ముదిమి వచ్చు వరకు కాపాడే దేవుడు. ఆ దేవాది దేవుడు మనతో ఉన్నాడు. అందుని బట్టి ఇందాక చదివిన పత్రిక పాఠంలో చూస్తే, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతున్నాడో వారిని దేవుడు ఫలింపచేసేవారుగా ఉన్న స్థితిని ఇస్తున్నారు. అందుని బట్టి వారు పవిత్రాత్మతో జీవించాలి. పవిత్రమైనటువంటి ఆ ఆత్మతో మనం నడిపిపోవడాలి. కల్మషము మరి పక్షపాతములు లేనటువంటిది, మరి అవన్నీ కూడా ఇవి ఉండకుండా ఉండాలి అన్నటువంటి మాట. ఎందుకనగా ఈనాడు మనం కళ్ళెట మనం చూస్తున్నాం, ప్రకృతిలో ఫలములు రావాలంటే ముందుగా మనం విత్తనం వేస్తున్నాం. ఆ విత్తనం ఏమైపోతుంది, ఒక మొక్కగా చెట్టుగా పెరిగిన తర్వాత ఫలాల సమయానికి అంతా కూడా ఫలాలు ఇస్తుంది. అలాగే మనం కూడా ప్రభువుని నమ్మకం ఉంచినప్పుడే ప్రేమ, సంతోషము, మనశ్శాంతి అని పొందగలుగుతామని పేతురు రాసిన 2వ పత్రిక మరి 1వ అధ్యాయం 5-8 వచనాలు మనం చదువుకోగలుగుతాం. పేతురు రాసిన 2వ పత్రిక 1:5-8 వచనాలు మనం చూస్తాం. అందుని బట్టి యేసు స్వామి ఖచ్చితంగా మనకు చెప్పిన మాట ఏంటో తెలుసా, మంచి నేలు విత్తబడిన వారు వాక్యము విని గ్రహించువారు, అట్టివారు సఫలులై ఒకరు 100 ఒకరు 60 ఒకరు 30 ఫలింతులని యేసు స్వామి మత్తయి సువార్త 13:20 మనకు తెలియజేశారు. అందును బట్టి అహంకారం, అసూయ, అపవిత్రత ఇవన్నీ కూడా పవిత్రాత్మక అసహ్యమైన కార్యాలు, పరిశుద్ధాత్మక అసహ్యమైన కార్యాలు. కాబట్టి మన శరీర కార్యాలు విసర్జించాలి.
ఈనాడు కావలసిన మార్పు కలిగిన జీవితం కావాలి. ఒకవేళ ఈనాడు భర్తను మోసం చేసే భార్యలు ఉండవచ్చు, భార్యను మోసం చేసే భర్తలు ఉండవచ్చు, తల్లిదండ్రులకు అవిధేయులకు ఉన్నటువంటి వారును ఉండవచ్చు, తల్లిదండ్రులు మోసగించే కుమారులు కుమార్తెలు ఉండవచ్చు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుడు ఏమన్నట్టుగా దేవుడు రాబోతున్నాడు, పవిత్ర జీవితాన్ని కనుగొంటాడు. ఒకవేళ మనం ఇంతవరకు అనుభవించినవి చాలు. ఎవరు మోసం చేసినా, చివరికి దేవుని మోసం చేసినా, ఈ అనుభవించిన జీవితం ఇక చాలు, దీన్ని ముగిద్దాం, ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదాం. ఎందుకనగా ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్పు కలిగిన జీవితం కలిగి మోసం లేని జీవితం ఎవరైతే కలిగి ఉంటున్నారో, స్వామి రాకడకు మరి వారిని స్వామితో ఉండుటకు తీసుకొని పోవుటకు ఆ ధన్యతను కలిగింపచేస్తారని మనకి జ్ఞాపకం చేసుకుందాం. చాలిక మీద అలాంటి జీవితం, అపవిత్రమైన జీవితం మానుకుందాం, పవిత్రమైన జీవితంలోకి వెళ్దాం. ఎవరు మోసపుచ్చకూడదు. అవును, ఒకవేళ తెలియక చేసిన పొరపాట్లు ఉండవచ్చు, కానీ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ పంపినప్పుడు ఆ పవిత్రాత్మ అపవిత్రతను చూసి మనం దాటి వెళ్ళిపోవచ్చు. జ్ఞాపకం చేసుకుందాం. అందుకని యేసుస్వామి దాకా చెప్పినటువంటి పాఠమును మనం చూస్తే, ప్రభుని యేసుస్వామి ఆరోహమునకు ముందుగా తెలియబోయేసిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన పరిచయాలంతకు ముందుగా అని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆరోహణకు ముందుగా తెలియసిన గొప్ప సత్యం ఏమిటనగా, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం, యోహాను 16, 7, 8, 7వ వచనం చూస్తే, అయితే నేను మీకు సత్యము చెప్పుచున్నాను. దేవుడు స్వయంగా మనతో చెప్పినటువంటి మాట. నేను వెళితే మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్ద ఉండును, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఆయన మీ యొద్దకు వచ్చును, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే మన మనస్సాక్షి గద్దింప చేయబడుతుంది. ఇదిగో నీవు పొరపాటు చేస్తున్నావు, దేవునికి అయిష్టమైన కార్యం నువ్వు కలిగి ఉన్నావు అని ఒక హెచ్చరిక ఎవరు పరిశుద్ధాత్మను హెచ్చరిక చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ మనం మాట వింటున్నామో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తున్నారో, గలతీయులకు రాసిన పత్రిక 5:20 చెప్పబడినటువంటి ఆ 9 ఫలాలు మనం పొందగలుగుతాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆ 9 ఫలాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇంకొక మాట ఏమంటాడండి, దానికి చదివిన పాక్షములు, నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలు గైకొందురు, తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపిన ఆత్మ మీకు అనుగ్రహింపబడును, ఆయన మీతో కూడా ఉండును, మీలో నివసించును. అయితే మనకిచ్చిన దశాజ్ఞలు మనం నిర్లక్ష్యం చేశామా? వాటి ప్రకారం చేయకపోతే నువ్వు ఎలాంటి ప్రార్థన చేసినా వినబడదు. దేవుడు తన చెవులు మూసుకుంటాడు, దేవుడు మనల్ని చూడడు. అయితే ఎప్పుడైతే మనము ఆయన ప్రేమిస్తున్నాము, ఆయన ఆజ్ఞ గైకొచ్చాము, ఒక్కసారి ఏమిటనగా ఈ కింది వచనాలు ఒక్కసారి ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి చదువుకోవాలి. మనం చేస్తున్నాం ఇస్తున్న రెఫరెన్స్లలో ఒక్కసారి తప్పకుండా చదువుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16, 23, 24, 39, 42 వచనాలు, 44వ వచనం, 6వ అధ్యాయం మత్తయి సువార్తలోని 1 నుంచి 6 వచనాలు, 19వ వచనం, 20వ వచనం, 25వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం, 9వ అధ్యాయం 38వ వచనం, 16వ అధ్యాయం 24వ వచనం, 18వ అధ్యాయం 15, 21, 22 వచనాలు, 19వ అధ్యాయం 46వ వచనం, 20వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు, 24వ అధ్యాయం 42, 44, 28వ అధ్యాయం 19వ వచనం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆదరణకర్త అంటే ఏమిటో తెలుసా? యేసుస్వామిని పంపిన తర్వాత ఆయన పంపినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే, సాయం చేయడానికి మన కొరకు దగ్గరగా ఇవ్వనటువంటి దేవుడు. ఆదరణకర్తనగా సాయం పడేందుకు దగ్గరికి వచ్చి పిలువనటువంటి దేవుడు. ఆ దగ్గర ఉన్న దేవుడు సలహాలు ఇస్తాడు, సహాయం చేసి మంచి మిత్రుడిగా ఉంటాడు, ఓదారుస్తాడు. కాబట్టి ఈ ఆదరణకర్త నిత్యం మనతో చేయి విడవక వదలక మనతో ఉంటాడని ప్రభువైన యేసు అని తెలియజేశారు. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం.
మీరు పరిశుద్ధాత్మ మీరు పొందుతున్నప్పుడు మీరు ఆలయం ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేస్తుంది ఆరోపణ అయిన తర్వాత ఎడతెగ దేవుని ప్రార్థన చేయండి అని చెప్పారు స్వామి లూకా 24:52లో. మరి ఆ విధంగానే యేసు స్వామిని ఆయన వెంబడించిన వారందరూ కూడా ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఆ పరిశుద్ధాత్మ పొందేంత వరకు కూడా దేవుని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ వరాన్ని పొందారు. మనం కూడా మరి రాబోతున్నటువంటి ఆదివారం పెంతెకొస్తు పండగ దినం, అనగా పరిశుద్ధాత్మ దేవుడు పంపుతున్న దినం. ఈ 10 రోజులు మనం ప్రార్థనలో ఉన్నట్టు దయచేసి 24 ఇక 36 7 రోజులలో ఆ పరిశుద్ధాత్మ పంపబడుతున్నారు. మనం కూడా ఆ ప్రార్థనలో ఉంటూ దేవాదేవుని ఘనపరుచుదాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించాలని మనం ఒకసారి మరి ప్రార్థన చేసుకుందాం. దేవా మా ప్రభువా మాట్లాడతాం, మీరు మాలో ఉండి మాతో ఉండి మీరు మాట్లాడారు కానీ పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని బలపరిచి కాపాడమని మీరే పవిత్రాత్మతో మమ్మల్ని నింపి పవిత్రంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం నిలిచింది ఒక్కటిలో ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాస కంటే ముందుగా ఒక్కసారి మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన తర్వాత అందరూ ప్రభువా మమ్మల్ని కనుకరించమని చెప్పాలి. ముందుగా మనందరూ 24 ఒకటిలో ఉన్నటువంటి విశ్వాసూత్రాలను పొందాం. పరలోక పూర్ణకుల సృష్టికర్త సర్వశక్తి అనేది దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ కన్యమనే గర్భమున ధరింపబడి ఆమె పుట్టిన పొందిపురాత కాలంలో బాధపడి శిలువపడి చనిపోయి పాతి పెరబడి అదృశ్యలోకానికి దిగింది. 3వ దినమున చనిపోయిన వాడు తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణను, శరీర పునరుత్థానము నిత్యజీవం నమ్ముచున్నాను. ఆమేన్. మరి విజ్ఞాపన ప్రార్థనలు మరి ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా మమ్మల్ని కనికరించమని కోరను. దయచేసి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. పైరుగత సమాధానం కొరకు మన ఆత్మ రక్షణ కొరకు ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువా కనికరించు. లోకమంత సమాధానం కొరకు దేవునికి పరిశుద్ధ సంఘముల క్షేమం కోరుకుంటూ వాటి ఐక్యతను ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. మన అధ్యక్షులు అందరి కొరకును సంఘ సేవకులందరి కొరకును ప్రత్యేకమైన మోడరేటర్ గారు, డిప్యూటీ మోడరేటర్ గారు, మన మండలాధ్యక్షులు మరి ఉత్తమ హృదయంతో నిర్మల మనస్సాక్షితో తమ సేవను జరిగించినట్టు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. మన దేశ పరిపాలకుల కొరకును అధికారుల వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. రోగుల కొరకును, బాధపడుతున్న వారి కొరకును, దుఃఖించుతున్న వారి కొరకును, మరణించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతుల కొరకును, శ్రమణించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. చీకట్లో ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం పిలిచిన వారి శ్రేష్టత మనం ప్రచురపరచులాగున మన కొరకుని క్రీస్తుని ఒప్పుకున్న వారందరి కొరకు ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకంలో తన సేవించు విషయాన్ని తన సేవకులందరితో పాటు ఇత్యాది సమృద్ధులు మనం ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించు. ప్రత్యేకంగా ఆ ప్రభువు మా రక్షక ఈ సమయంలో మేము నూతన నిర్మాణం కొనసాగిస్తున్న సమయం పిల్లలందరూ కూడా మీ భక్తి కలిగి జీవితాన్ని బట్టి వారికి మీరు చేసిన మేలన్నిటిని బట్టి వస్తు రూపేణ ధన రూపేణ అందరిలో సహాయం చేశారు దేవా. వారందరినీ దీవించండి మా ప్రభు. ఆలయ నిర్మాణం కొనసాగాలి, ఆగిపోకూడదు. కాబట్టి మా అందరి ప్రార్థనలు అంగీకరించి మేము నిర్మించుకునే భాగ్యం, త్వరలో సంపూర్తి చేసుకునే భాగ్యం, అందులో కలిసి ధ్యానించుకునే భాగ్యం దయచేయండి మా ప్రభు. కరోనా వైరస్ దూరపరిచి మా ప్రభు సహాయం దయచేయండి. మీ కాపుదల, మీ సమస్య భక్త మాతో ఉంచి నడిపించి మీరు బలపరచమని మరోసారి మా ప్రభువా మా రక్షక ఎవరెవరైతే అస్వస్థ అనారోగ్యం ఉన్నారో వారిని స్వస్థపరచండి. మరి ఎవరెవరైతే మీరు చేసిన మేలకు వందనాలు చెల్లిస్తున్నారో వారిని కూడా దీనికి ఆశ్రయించి కాపాడుతూ మా సంఘాన్నే కాదు ఎక్కడెక్కడ మిమ్మల్ని ఆరాధిస్తున్నారో వస్తువులు మరి ముఖ్యముగా
ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరాధించి ప్రతి ఒక్కరిని కూడా దీనికి ఆశ్రయించి కాపాడము. మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని మేము బతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు బుద్ధి నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మారిన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలు తేక దుష్టులని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్య సహవాసం మనకును దేవునికి ఆధారపడి జీవిస్తున్న వారికి, ప్రభువైన యేసు నామం తెలిసిన వారందరికీ సంతోషము, సమాధానము, ఆనందము, ఆయురారోగ్యం బలపరిచి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక గమనిక, మరి ధార్మికగా ప్రార్థన టీవీలు 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మరి యొక్క సందేశం మనం వినటానికి దేవుడు ఇచ్చిన మహా అవకాశం. ఈ అవకాశం కల్పించారు శ్రీ సాత్రి ప్రసాద్ గారు. వారికి ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చినందువల్ల వారి భాగస్వామి మన లలితమ్మ ప్రసాద్ గారు, కుమారుడు కుమార్తె వారిని చేసిన పేరును బట్టి వారు స్పాన్సర్ చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించలాగా నాకు ప్రార్థన చేద్దాం. మరి ఒకసారి దేవుడు సృష్టిస్తూ గణపరుస్తూ ఆయన కృపలో మనం వర్ధిల్లబడడానికి, పరిశుద్ధాత్మ వాగ్దానం పొందడానికి దేవుడు మన తోడుగా కాపాడాలి. మనం ప్రార్థన చేసుకున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.